ఎంతసేపు? టైం అవుతుంది. వస్తుంది వస్తుంది, చూస్తున్నా. నీ పని అయిపోయింది కావేరి. మైసమ్మ పూల కుండీతో రెడీగా ఉంది. ఈరోజు నీ చావు కన్ఫర్మ్. ఎందుకు డాడీ ఇక్కడ ఆపావ్? మనం ఇంటికి వెళ్దాం అనుకున్నాం కదా. నాకు బాగా ఆకలిస్తుంది. టిఫిన్ తిని అప్పుడు వెళ్దాం. సరే పద. ఏం తింటావు? నన్ను అడుగుతావేంటి? పిల్లలేం తింటారో నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నీకేం కావాలో చెప్పు. నాకు ఇడ్లీ కావాలి. సరే వెయిటర్. సార్. రైట్ రా. ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకురా. ఓకే సార్. ఆగాగు. ఎందుకంత కంగారు పడిపోతున్నావు? నాకు ఇడ్లీలతో పాటు ఒక కప్పులో సాంబార్ ఉండాలి, ఇంకో కప్పులో కొబ్బరి చట్నీ ఉండాలి, మరో కప్పులో అల్లం చట్నీ ఉండాలి. అది అయిపోయాక ఐస్ క్రీమ్ కూడా కావాలి. నీతో పోల్చుకుంటే నా స్నేహానే చాలా బెటర్. ఇందాకటి నుంచి నా బుర్రంతా తినేస్తున్నావు. ఏ బాబు, ఒక ప్లేట్ ఇడ్లీ సాంబార్. ఓకే సార్. నాకు ఒక కాఫీ పట్రా. ఓకే సార్. అదేంటి డాడీ, ఆకలి అన్నావు కదా? నాకు కాఫీ సరిపోతుందిలే. నాకు అర్థమైందిలే, నీ దగ్గర డబ్బులు లేవు కదా. పోనీలే, మనిద్దరం చెరో ఇడ్లీ తిందాం. వద్దమ్మా, నువ్వు నా కోసం ఇడ్లీ త్యాగం చేయక్కర్లేదు. నువ్వు తింటే చాలు. బిల్ ఎంత అయింది? 200 సార్. థ్యాంక్ యూ సార్. బాగుంది డాడీ. తిను. పాపా, నువ్వు తింటూ ఉండు, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. సరే డాడీ. అమ్మయ్యా, ఎలాగోలా పాప బారి నుంచి తప్పించుకున్నాను.